మేడం గారు సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి లివర్కి సంబంధించినటువంటి ఎటువంటి క్రిటికల్ కేసులైనా కూడా వారు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి విధానం ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక బెస్ట్ హాస్పిటల్ అంటే ఏషియన్ హాస్పిటల్ అనేటువంటి పేరు ఈరోజు వచ్చిందంటే అది మేడం గారి యొక్క కృషిని చెప్పుకోవచ్చు. మేడం గారు వచ్చినప్పుడు ఒంగోలు వచ్చినప్పుడు కూడా నాకు మేడం గారితో ఫస్ట్ స్టార్టింగ్ మేడం గారు కిమ్స్లో పనిచేశారు. అప్పటి నుంచి నాకు మేడం గారు పరిచయం. ఎప్పుడైనా సరే నేను ఫోన్లో కూడా మేడం గారితో మాట్లాడుతూ ఉంటాను. ఒక మంచి మనిషి అండి. ఏంటంటే ఎటువంటి ట్రీట్మెంట్ అనే పరంగా కాకుండా ఒక మానవీయ విలువలు, ఒక మంచితనం, అలాగే కొంత ఎదుటి వాళ్ళని కాస్త ఏదైనా సరే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళకి సహాయపడేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మేడం గారు ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి కోసం మేడం గారు వచ్చారు. మేడం గారు ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి కూడా నాకు తెలిసి ఒక 2 years నుంచి ఎటువంటి ఫంక్షన్స్కి మేడం గారు అటెండ్ అవ్వట్లేదు. ఈ ఫంక్షన్కే వచ్చినట్టు నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే తరచూ చూస్తుంటాను నేను. ఈ మధ్యకాలంలో కూడా మేడం గారు బాగా బిజీ అయిపోయారు. ఇప్పుడు కూడా కేసుల్లోనే ఉండి మీ అందరి కోసం మిమ్మల్ని అందరినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మేడం గారు కూడా మీతో మాట్లాడతారు. ముందుగా ఒక నిమిషం, ఇటీవల కలకత్తాలో మనం చూసాం ఒక జూనియర్ డాక్టర్. ఆ డాక్టర్ని ఒక రాక్షసులు, వాళ్ళ మనుషులుగా మనం చెప్పకూడదు. అటువంటి వాళ్ళు చేసినటువంటి దాన్ని అది చర్య అనుకుంటే అది ఒక రాక్షసమైనటువంటి చర్య. దానికి సంతాపంగా మనందరం కూడా ఒక్క నిమిషం పైకి లేచి ఆ జూనియర్ డాక్టర్కి మనం సంతాపం తెలియజేద్దాం. ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడి